నుండి రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి వెళ్లనున్నారు. తెలంగాణకు చెందినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత వేం నరేందర్ రెడ్డికి అగ్రనాయకత్వం అవకాశం ఇచ్చింది. 2004-2009లో మహబూబాబాద్ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు నరేందర్ రెడ్డి. 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా నియామకమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు వేం నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వేం నరేందర్ రెడ్డి అండగా ఉన్నారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి వేం నరేందర్ రెడ్డికి హైకమాండ్ అవకాశం ఇచ్చింది. రాజ్యసభ స్థానానికి గట్టి పోటీ ఉన్నప్పటికీ వేం నరేందర్ రెడ్డి వైపే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపింది. అటు ఏఐసీసీ కోటా కింద అభిషేక్ మను సింఘ్వికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. పార్లమెంట్లో బలమైన వాదనలు వినిపించాలని సింఘ్వికి ఇక అవకాశం ఇచ్చింది. న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడిగా సింఘ్వికి మంచి గుర్తింపు ఇచ్చింది. ఇక కాంగ్రెస్తో రాజకీయాల్లోకి వచ్చినటువంటి అభిషేక్ మను సింఘ్వి 1997 నుండి 1998 వరకు భారత అదనపు సోలిసిటర్ జనరల్గా సేవలు అందించారు. 2001 నుండి ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు ఆయన. ఏప్రిల్ 2006న రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2006 నుండి రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు సింఘ్వి. తాజాగా మరోసారి రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైట్. ఇక పెద్దల సభకు ప్రభుత్వ ప్రధాన సలహాదారులు ఇటు వేం నరేందర్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి అభిషేక్ మను సింఘ్వి కూడా వెళ్తున్నారు. దీనికి సంబంధించి కూడా గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వీరిద్దరికి కూడా అవకాశం ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. తెలంగాణలో ఏదైతే 2 రాజ్యసభ స్థానాలకు గాను ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కోటా నుండి అభిషేక్ మను సింఘ్వికి ఏఐసీసీ కోటాలో ఏదైతే అవకాశం దక్కగా తెలంగాణ నుండి వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడికి ఏదైతే అవకాశం దక్కింది. సో ఈ 2 స్థానాలకు గాను గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా అభిషేక్ మను సింఘ్వికి రెన్యువల్ ఉంటుందని చెప్పి కూడా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి, అలాగే క్లారిటీ కూడా దానిపై ఉంది. ఇక 2వ స్థానంపై మాత్రం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. చాలామంది సీనియర్ నాయకులు కూడా దీనికోసం ఏదైతే అవకాశం కోసం కూడా తమ దారిలో ప్రయత్నాలు చేశారు. తమకు సంబంధించిన నాయకుల దగ్గరికి వెళ్ళి పైరవీలు చేశారు. సో దాదాపు పార్టీలోని సీనియర్ నాయకులు విహెచ్ కావచ్చు, కోదన్ రెడ్డి ఇలాంటి నాయకులు అందరూ కూడా ఏదైతే ప్రయత్నాలు చేశారు. బీసీ కోటా నుంచి మధుయాష్కి గౌడ్, అలాగే ఎరవత్రి అనిల్, విహెచ్ వీరందరూ కూడా ఏదైతే ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి ఆ అవకాశం మాత్రం సీఎం సన్నిహితుడైనటువంటి వేం నరేందర్ రెడ్డికే అవకాశం దక్కింది. మనం ఒకవేళ హిస్టరీ చూసుకున్నట్టయితే అభిషేక్ మను సింఘ్వి మొత్తం ఇది 5వసారి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేయడం. అభిషేక్ మను సింఘ్వికి సంబంధించినటువంటి వృత్తిపరంగా చూసుకున్నట్టయితే న్యాయవాది. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ క్లాస్లో ఒక లాయర్గా కూడా అభిషేక్ మను సింఘ్వికి ఏదైతే పేరు ఉంది. 2001లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అటు లీగల్గా కూడా పనిచేస్తున్నారు, పొలిటికల్గా కూడా పనిచేస్తున్నారు. దీంతో పార్టీ చాలా ముఖ్యమైన పర్సన్గా అభిషేక్ మను సింఘ్వికి పార్టీలో ఏదైతే విలువ ఉంది కాబట్టి రాజస్థాన్ నుండి 2 సార్లు, పశ్చిమ బెంగాల్ నుంచి 1 సారి, అలాగే ఇటీవల కేకే రాజీనామా తర్వాత 2 ఏళ్ల సమయం మిగిలినప్పుడు కూడా తెలంగాణ నుండి కూడా అభిషేక్ మను సింఘ్వికే ఏదైతే రాజ్యసభ అవకాశం ఇచ్చారో ఇప్పుడు రెన్యువల్గా మరొకసారి కూడా అభిషేక్ మను సింఘ్వికే అవకాశం ఇచ్చారు. సో ఇక్కడ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కేసులు కొట్లాడడానికి కూడా అభిషేక్ మను సింఘ్వి పనికొస్తారు. అలాగే ఏఐసీసీ నుంచి ఉన్న కేసులు ఏమైనా ఉన్నా కానీ అభిషేక్ సింగ్ మని పార్టీకి ఎంతగా ఉపయోగపడతారు. పార్టీ కోసం ఖచ్చితంగా పార్టీ లైన్లో మాట్లాడే వ్యక్తి కాబట్టి తనకు ఇస్తే ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా ఏఐసీసీ భావించి రెన్యువల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక మరో వ్యక్తి వేం నరేందర్ రెడ్డి. పార్టీకి ఎంత ఫేవర్ అనేది పక్కన పెడితే సీఎం రేవంత్ రెడ్డికి ఎంత సన్నిహితుడు, ఎంత ఫేవర్గా ఉంటారు, ఎంత నమ్మకస్తుడుగా ఉంటారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ రాష్ట్ర రాజకీయాల్లో సాగుతుంది. ఎందుకంటే 2004లో మొదటిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు. అప్పుడు రేవంత్ రెడ్డి కూడా టీడీపీలోనే ఉన్నారు. సో వీరిద్దరు కూడా టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారు, టీడీపీలో ఎమ్మెల్యేగా వచ్చిన వారు. సో ఈ సమయంలో మనం చూసుకుంటే 2016లో ఏదైతే ఎమ్మెల్సీగా ఏదైతే వేం నరేందర్ రెడ్డి టీడీపీ నుంచి బరిలో ఉన్నారో ఆ సమయంలో ఒక కేసు సంచలనం సృష్టించింది. ఓటుకు నోటు కేసు ఎంతో సంచలనం సృష్టించింది. ఈ కేసు విషయంలో ఏదైతే A1, A2గా వీళ్ళందరూ ఉన్నారు. అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళినటువంటి విషయం తెలిసింది. ఆ సమయంలో కూడా వీరిద్దరికి సంబంధించిన బంధం ఎక్కడా కూడా విడిపోలేదు. ఇద్దరు కూడా కొనసాగుతూనే వచ్చారు. ఈ కేసులో మరికొంతమంది ఉన్నప్పటికీ కూడా వారందరూ పార్టీలు మారారు, సైలెంట్ అయ్యారు. కానీ వీరిద్దరూ కలిసే ఉన్నారు. సో 2016లో ఈ విషయం జరుగుతుంది. 2017లో ఏదైతే రేవంత్ రెడ్డితో కలిసి వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఏదైతే పదవి కూడా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా పీసీసీగా అయ్యారు. అలాగే వేం నరేందర్ రెడ్డి కూడా అదే తరహాలో బాధ్యతలు అప్పగిస్తూ కూడా ఏదైతే వీరిద్దరు బంధం కొనసాగుతూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో అప్పుడు ఎమ్మెల్సీగా
చేయలేకపోయారు. కానీ ఇప్పుడు రాజ్యసభగా పంపించడానికి రేవంత్ రెడ్డి తన వంతు కృషి చేశారు, పట్టుబట్టారు. చివరికి వేం నరేందర్ రెడ్డికి వచ్చే విధంగా చూశారని కూడా ఏదైతే వార్తలు వినిపిస్తున్నాయి. సో రేవంత్ రెడ్డి దగ్గర వేం నరేందర్ రెడ్డి ప్రాధాన్యత ఎప్పుడూ తగ్గలేదు. అటు టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు, అలాగే దాని తర్వాత పార్టీలో టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సీఎం సలహాదారుగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభ రాగానే రాజ్యసభ సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చారు. ఈ నిర్ణయం పట్ల ఇతర ఆశావాహులకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చిందనుకోవచ్చా? ఖచ్చితంగా షాక్ ఇచ్చిందని అనుకోవచ్చు. అంటే మనం చూసినట్లయితే చివరిగా రెండు పేర్లు చాలా బలంగా వినిపించాయి. ఒకటి మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ తనయుడు డాక్టర్ వినయ్ కుమార్ పేరు చాలా బలంగా వినిపించింది. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖార్గేతో ఏదైతే మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శివశంకర్కి ఎంతో అనుబంధం ఉంది. సో ఈ నేపథ్యంలో డాక్టర్ వినయ్ కుమార్ని ఖచ్చితంగా రాజ్యసభ సభ్యుడిగా చేయాలని చెప్పి కూడా మల్లికార్జున ఖార్గే సిఫార్సు చేసినట్టు కూడా తెలిసింది. కానీ రేవంత్ రెడ్డి పట్టుబట్టడంతోనే ఏదైతే అవకాశం వేం నరేందర్ రెడ్డికి వచ్చిందనేటటువంటి వార్తలు వినిపించాయి. ఇక మరోవైపు రెడ్డికి కాకపోతే ఎస్సీ సామాజిక వర్గం నుంచి దొమ్మటి సాంబయ్య పేరు కూడా ప్రధానంగా చర్చలో వచ్చింది. చివరి నిమిషం వరకు కూడా జరిగిన జూన్ సమావేశంలో కూడా వీరిద్దరికి సంబంధించిన పేర్లే వినిపించాయి. ఇక మాజీ సీనియర్ నాయకులుగా ఉన్నారు విహెచ్, మధుయాషి గౌడ్, బీసీ కోటాలో వీరందరూ కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఏసీసీతో వారికి ఉన్నటువంటి సంబంధాలు కొంతమంది ఆల్రెడీ దగ్గరగా రాహుల్ గాంధీ టీం దగ్గరగా అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వారందరూ కూడా ప్రయత్నాలు చేశారు. సో వీరందరికీ ఇది ఒక షాక్ గానే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పట్టుబట్టడంతోనే ఈ రెండో స్థానం ఏదైతే ఉందో వేం నరేందర్ రెడ్డికి దక్కింది, మిగతా వారికి దక్కలేదు అనే షాక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మరి దీనిపైన ప్రస్తుతానికైతే ఎవరు ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వలే, కానీ భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఎవరు ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారు దీనిపైన అనేది కూడా కొంత ఆసక్తికరంగానే ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పార్టీ మారి వచ్చిన వారు, టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత పెరుగుతుంది అనే ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక మంది కామెంట్స్ కూడా చేసిన పరిస్థితిని కూడా మనం చాలా సందర్భాల్లో కూడా గమనించాం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, అలాగే ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి ఉన్నారు, ఆయనకు అవకాశం ఇచ్చారు. అందరూ కూడా మౌనంగా ఉన్నారు. కానీ రానున్న రోజుల్లో పార్టీలో ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపడం పైన ఆంతర్యం ఏమనుకోవచ్చు? ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి వెన్నుముకలా పనిచేస్తున్నారు. ఎలాంటి విషయాల్లో కానీ పూర్తి సలహాదారుడిగా ఉండుకుంటూ తన విషయాల్లో అన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయిగా ఏదైతే నిబద్ధత కలిగినటువంటి పనిచేస్తున్నారు. సో 2016లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని చెప్పి కూడా ప్రయత్నం చేశారు, కానీ అప్పుడు కుదరలేదు. సో దానితో అంతకు మించి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి తన మొదలు ఎప్పటి నుంచో పెట్టుకున్నారని చెప్పి సన్నిహిత వర్గాల నుంచి కూడా వేం నరేందర్ రెడ్డి సన్నిహిత వర్గాల నుంచి కూడా ఏదైతే మనకు కొంత మాట్లాడుకుంటున్న సందర్భంలో గుసగుసలు వినిపించాయి. సో ఈ నేపథ్యంలో ఇలాంటి అవకాశం దక్కింది. గతంలోనే ఎమ్మెల్సీగా అవకాశం అనుకున్నప్పుడు కూడా పార్టీ సమీకరణ నేపథ్యంలో అప్పుడున్నటువంటి బీసీ ఈక్వేషన్స్లో కొంచెం మందికి ఇవ్వాల్సి వచ్చింది, పార్టీ కోసం పనిచేసిన ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కనుక ఏదైతే బరిలో ఉన్నట్టయితే వేం నరేందర్ రెడ్డి కూడా వచ్చేటువంటి అవకాశం లేకుండా ఉండే. కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ నుంచి తప్పుకోవడంతో ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డికే ఇవ్వాలి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి పట్టుబట్టారు. ఇటు ఢిల్లీ వ్యవహారాలు కావచ్చు, రాష్ట్ర వ్యవహారాలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండి తన పనులన్నీ కావచ్చు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి ఎంతో పేరు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని విషయాలు తెలంగాణలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు వేం నరేందర్ రెడ్డికి సీఎం గురించి అన్ని విషయాలు తెలుసు. సో ఎలా వెళ్తే పనులు అవుతాయి, ఎలా వెళ్తే రేవంత్ రెడ్డికి నచ్చుతుంది, ఎలా వెళ్తే పనులు చేయొచ్చు అనే విషయంపై వేం నరేందర్ రెడ్డికి చివరిగా మొత్తానికైతే ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి వీరిద్దరి పేర్లను ఖరారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇటు తెలంగాణ రాజకీయాలకు ఏమైనా చేంజెస్ ఏమైనా కనిపించే అవకాశం ఏమైనా ఉందా? అంటే మనం రాజకీయంగా చూసుకుంటే వేం నరేందర్ రెడ్డి నుంచి మాత్రమే ఏదైతే ఏమైనా చేంజెస్ ఉంటే కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బలమైన వాయిస్ అని మనం చెప్పలేము, కానీ పార్టీకి లాయలిస్టుగా ఉన్నటువంటి వారిద్దరికీ ఈ పదవులు దక్కాయని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. మనం చూసినట్టయితే 5వ సారి అభిషేక్ మను సింగ్ నామినేషన్ దాఖలు చేయడం అంటే పార్టీ ఎంత నమ్మకంగా అతనిపై నమ్మకం పెట్టుకుంది కాబట్టి 5 సార్లు కూడా అవకాశం ఇచ్చిందని చెప్పి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనం తెలంగాణ నుంచి వచ్చినటువంటి అవకాశం వేం నరేందర్ రెడ్డి విషయంలో చూసినట్టయితే కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. టీడీపీ నుంచి ఇక్కడ వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా సుమారు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, సీనియారిటీ ఉంది, అనేక ఒడిదొడుకులు ఎదురు చూసుకున్నారు. సో చాలా నమ్మకమైన వ్యక్తిగా రేవంత్ రెడ్డికి పేరుంది కాబట్టి లాయలిస్టులుగా వీళ్ళకి అవకాశం దక్కింది. ఆ పర్సన్లకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి, సీఎంలకు సంబంధించి, అటు పార్టీ అధిష్టానానికి సంబంధించి అభిషేక్ మను సింగ్కి, ఇటు రేవంత్ రెడ్డి సీఎంకి సంబంధించి వేం నరేందర్ రెడ్డికి లాయలిస్టుగా వీళ్ళకు మంచి అవకాశం దొరికింది. వీళ్ళకి అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు. వీరు పార్టీకి లాయలిస్టుగా, వ్యక్తులకు లాయలిస్టుగా ఉంటారు కాబట్టి ఏ విషయంలో సరే క్లారిటీగా ప్రభుత్వం ముందు ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరికి పార్టీ అటు రాష్ట్ర నాయకత్వం, అటు కేంద్ర నాయకత్వం ఏదైతే ఉన్నటువంటి సెంట్రల్ పార్టీ రెండూ కూడా కలిసి అవకాశాలు ఇచ్చాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సాయిరామ్.